నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం. బీసీలకు ప్రభుత్వం ద్వారా అందవలసిన నిధులను ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీ సభలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పిఠాపురం మండలం చిత్రాలలో జయహో బీసీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల కృష్ణుడు హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, యనమల కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు బీసీ నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో 2024లో తెలుగుదేశం పార్టీ తరపున వర్మ ఎమ్మెల్యే అవ్వడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రసంగించారు. విదేశీ విద్యలో ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఇన్ని రకాలుగా కార్యక్రమాలు ఉన్నాయి. రాజబాబు కొమరగిరి విదేశీ విద్యలో ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఇన్ని రకాలుగా కార్యక్రమాలు ఉన్నాయి. రాజబాబు కొమరగిరి అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల ఇంట్లో. మీ అభిమాన నాయకుడు చాలా మంది ఇక్కడ మీరు సంశయంలో పడుతున్నారు. వరమ్మ గారికి టికెట్ వస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించక్కర్లేదు, ఎవరి మాట నమ్మక్కర్లేదు. ఏదైనా బోగస్ వాట్సాప్ పెట్టినా, ఏ రాతలు రాసినా వరమ్మ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవడం ఖాయం, ఇదంటే తిరగలేదు. ఇంకా ఒక విధంగా మరి అయ్యన్న పాత్ర గారు, యనమల రాకేష్ గారు ఆశీస్సు ఉంటే ఇంకో పదవి రావడానికి అవకాశం, అది కూడా మరి కాదన్నాక లేదు. తప్పనిసరిగా అటువంటి కార్యక్రమం జరిగితే మీ పిఠాపురం నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ వరమ గారిని ఎక్కించాలా, అక్కడ చంద్రబాబు గారిని ఎక్కించాలా. ఈ రౌడీ ప్రభుత్వాన్ని పాల్గొనాలా, ఎన్నో ఇబ్బంది పడాలి. మీరు నాకు తెలుసు, నేను పల్లెటూరులోనే మన అయ్యన్న పాత్ర లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి కేసీ పెట్టాలంటే మనం పెద్ద లెక్కేం కాదు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం ఉంటుంది. ఖచ్చితంగా అధికారం వచ్చేదాకా మీరు అందరూ కష్టపడాలని బాధ్యత ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసి వేరే చోటకు మలుచుకుని ముఖ్యమంత్రి పైకి కార్పొరేషన్లు ఇచ్చేయనని చెప్పి తెలియజేస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా బీసీలకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని మీ అందరికి తెలియజేస్తున్నా. జరిగింది ఎక్కడన్నా? మరి అటువంటి ముఖ్యమంత్రి, ఉదాహరణ మత్స్యకారులు తీసుకోండి. తెలుగుదేశం పార్టీ బోట్లు ఇచ్చేవారు, వలలు ఇచ్చేవారు, ఆయిల్ ఇంజన్లు ఇచ్చేవారు, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇచ్చేవారు, మరిన్ని రకాలుగా మత్స్యకారులు ఆదుకునేవారు. ఈ రోజు మత్స్యకారులకు ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. అలాగే చేనేత కుటుంబాలకు వచ్చేసరికి నూనె మీద సబ్సిడీ ఇచ్చేవారు. మరి అదేవిధంగా ఆప్కో ద్వారా కొనుగోలు ఉండేది. మరి ముఖ్యంగా ఉప్పాడలో జామదాన్ని వేయాలంటే చిన్నపిల్లలు ఉండాలి, వాళ్ళు సన్నగా ఏళ్లు ఉంటాయి కాబట్టి నడుస్తుంది. లేబర్ కమిషనర్ వాళ్ళ మీద దాడి చేయడం, ఎప్పటికప్పుడు డబ్బులు గుంజి పరిస్తుంటే నేను అసెంబ్లీలో మాట్లాడి స్వయంగా ముఖ్యమంత్రి గారిని అడిగితే వాళ్ళు కూడా టెక్నికల్ ట్రైనింగ్స్ కింద వాళ్ళని పెట్టి ఆ లేబర్ కమిషనర్ ద్వారా దాడులు లేకుండా మరి డబ్బులు పోకుండా ఆర్థికంగా కాపాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదే కాకుండా వర్షాకాలంలో మగ్గాల్లో నీళ్లు వస్తుంటే ఆ మగ్గాల్లో నీళ్లు వచ్చిన అన్ని రోజులు కూడా మగ్గం నేయడానికి ఇబ్బందికర పరిస్థితులు అవుతుంటే వాళ్ళందరికీ కూడా మరి నెలకి 20 కేజీల బియ్యం, కొంత నగదు కూడా తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి వచ్చాక ఆపివేయడం జరిగింది.
అలాగే చెట్టుబల్జీ కమ్యూనిటీ వాళ్ళకి రావాల్సిన పనిముట్లు కానీ వాళ్ళ సంఘాలకు రావాల్సిన లోన్లు కానీ ఇవన్నీ కూడా జరగలేదు. ఒకటేంటి, టోటల్ గా బీసీ కమ్యూనిటీలు తీసుకుంటే మనం వాళ్ళందరికీ పరికరాలు ఇచ్చేవాళ్ళం, బార్బర్ షాప్ లో వీల్ చైర్స్ పనిముట్లన్నీ ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఎక్కడ పనిముట్లు లేకుండా అయిపోయింది. అలాగే చేనేత కుటుంబాలకి కేసు పెట్టాడు. ఏ తమ్ముడు ఈ వయసులో రేపు చేయగలరా? అంత దుర్మార్గం నా కొడుకులు మాట్లాడితే కేసా? అర్ధరాత్రి 3:30కు వచ్చి మా ఇంటి గోడలు దుంకి తలుపులు కొట్టి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఒరే బాబు వస్తానరా, నాకు భయం లేదు, లుంగితో ఉన్నా లుంగి జారిపోతారా అంటే ఫ్యాంట్ వేసుకుంటారు, లుంగితో తీసుకెళ్లిపోయారు జైలుకి, అక్కడికి స్టేషన్ కోర్టుకి. అటువంటి దుర్మార్గం అండి. నువ్వు తప్పు చేస్తే మేము మాట్లాడకూడదా? నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పకూడదు. నేను హక్కు మనకు లేదా? రాజ్యాంగం మనకి ఇవ్వలేదా? మాట్లాడుతుంది కేసు పెడతావా? ఏం పీకో నన్ను? ఏం పీకో? అంచేత భయపడాల్సిన అవసరం లేదండి. ఇవాళ మీకు మనవి చేసేది ఏంటంటే, బీసీలకి ఏదైనా న్యాయం జరిగిందంటే తెలుగుదేశం టైంలోనే. ఇది వాస్తవం, రికార్డు, ఇది రికార్డు. ఎంత అంతేకాకుండా ఇవాళ చూశారు మీరు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75 మంది బీసీలని చంపేశారండి. ఈ 4.5 సంవత్సరాలు 75 మంది బీసీలు చంపేశారు. ఎందుకు చంపారు? నాలా మాట్లాడిన వాళ్ళందరినీ చంపేస్తారండి? చంపేస్తారా? మీ ఈస్ట్ గోదావరిలో ఒక ఎస్సీని డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే కేసు ఉందండి. 10 మంది ఊరేగింపులు, వాడికి చంపేసిన ఊరేగింపులు. ఇదండి ఇప్పుడు న్యాయం? ఇది ప్రభుత్వం అండి, ఇది పరిపాలించే విధానం అండి. ఇది అసలు మాట్లాడాల్సిన, సమాజంలో మాట్లాడాల్సిన అవసరం లేదండి. మాట్లాడితే కేసు పెడతారండి ఈవేళ. అది కాకుండా 70,000 మంది బ్యాక్లాగ్ పోస్టులు అండి. 70,000 మంది బ్యాక్లాగ్ పోస్టులు బీసీలు ఫిలప్ చేయలే. మేము కూడా చదువుకున్న వాళ్ళు లేరా? 70,000 మంది పోస్టులు ఫిలప్ చేయకుండా ఆప్ చేస్తావా? ఇది వాస్తవం కదా? ఇది మా పిల్లలకి అన్యాయం కదా? ఎందుకు మా మేధావులు మాట్లాడరు? ఎందుకు చదువుకున్న వాళ్ళు మాట్లాడరు? మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.